హలో లేడీస్, సేవ్ యువర్ పాకెట్ మనీ. నేను చూపించే సింపుల్ టిప్స్ తోటి మీ శారీకి మీరు టజల్స్ వేసుకొని మీ పాకెట్ మనీని సేవ్ చేసేసుకోవచ్చు. అండ్ పాకెట్ మనీ కాకుండా మన చేతులతో మనం స్వయంగా మనం కష్టపడి వేసుకుంటే ఆ ఆనందమే వేరు. ఆ అనుభూతిని కూడా మీరు పొందవచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శారీ టజల్స్ మేకింగ్ వీడియో అనమాట. కాకపోతే ఈ వ్లాగ్లో నేను కొంచెం డిఫరెంట్గా చూపించబోతున్నాను. మనం శారీ టజల్స్ అనేవి సింగిల్ కలర్స్ వేసుకుంటాం లేదా మల్టీ కలర్స్ వేసుకుంటాం. అది కూడా మల్టీ కలర్ వేసినప్పుడు టజల్ అంతా ఒకే కలర్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ కలర్స్లో టజల్స్ వేస్తాం. బట్ నేను ఈ శారీకి ఒకే టజల్లో మల్టీ కలర్స్ యాడ్ చేసి టజల్ వేస్తున్నాను. అది ఎలా వేస్తున్నానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ శారీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. లైట్లో, డార్క్లో 4-5 షేడ్స్ ఉన్నాయి. సో నేనైతే 2 షేడ్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, సిల్వర్ అండ్ డార్క్ షేడ్. 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 2 థ్రెడ్స్ని తీసుకొని 150 స్ట్రైన్స్ చుట్టుకుంటున్నాను. ఒక ప్లాంక్ తీసుకొని ఒక సైడ్కి వచ్చేసి 1 2 3 4 5 అలా 150 స్ట్రైన్స్ ఒక సైడ్ ప్లాంక్కి చుట్టేసుకున్నాను. అండ్ సేమ్ అలాగే ఇంకొక కలర్ కూడా తీసేసుకొని అటు సైడ్ ప్లాంక్కి నెక్స్ట్ సైడ్లో చుట్టేసుకుంటాను. ఇలా శారీ థ్రెడ్ మనం చుట్టుకునడమే ఒక పెద్ద టైం టేకింగ్ అనుకోండి. బిగినర్స్కి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. అదే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే సింపుల్గా చుట్టేసుకోవచ్చు. అండ్ ఇదంత కష్టమేమి ఉండదు, మనం ఈజీగా చుట్టేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఈ థ్రెడ్స్ తోటి మేము చుట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రెడీమేడ్గా శారీ టజల్స్ పట్టు పోగులు అనేసి ఉంటాయన్నమాట. అన్నీ వ్రాప్ చేసే ఉంటాయి. అవన్నీ తెచ్చేసుకొని మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ చుట్టుకునే పని ఉండదు. సో చుట్టేసుకున్న తర్వాత అన్నీ కట్ చేసేసుకొని ఇప్పుడు ఇదే అనమాట మెయిన్ టిప్, శారీకి లుక్ అంతా డిఫరెంట్ చేంజ్ అయిపోవడానికి. ఇలాంటి టాజల్స్ మనం పెద్ద పెద్ద డిజైనర్ శారీస్, పెద్ద పెద్ద డిజైనర్ షోరూమ్స్లో మనం చూసింటాం. డిఫరెంట్గా ఉన్నాయి టాజల్స్ అని. అక్కడ ఏమీ ఉండదు, చాలా సింపుల్ టిప్ ఇది. నేను చూపిస్తాను. 2 థ్రెడ్స్ని కట్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా సేమ్ అలాగే చేసేసుకోండి. చాలా సింపుల్గా నీట్గా అయిపోతుంది. ఇప్పుడు 2 కలిపి మనం అటాచ్ చేస్తామన్నమాట. 2 కలర్స్ని కలిపి అటాచ్ చేయాలి. ఇదే పెద్ద టాస్క్. ఇప్పుడు 2 కలర్స్ కలపాలి కాబట్టి మొత్తం అంతటికి 2 షేడ్స్ కలిపి పెట్టేయకండి. ఎందుకంటే 150 300 స్ట్రైన్స్ అవుతాయి, పెద్ద కుచ్చు అవుతుంది. అండ్ కుచ్చు సరిపోదు, మళ్ళీ చుట్టుకోవాల్సింది వస్తుంది. సో 150 స్ట్రైన్స్ని హాఫ్ చేయండి. పర్ఫెక్ట్గా హాఫ్ ఈక్వల్గా షేర్ చేయండి. 75 స్ట్రైన్స్ 2 ఈక్వల్గా సపరేట్ చేయండి. లేదు అనుకుంటే చుట్టుకునేటప్పుడే 75 స్ట్రైన్స్ డబల్ టైమ్స్ మేము చుట్టుకోగలము అంటే అప్పుడు మీరు 4 టైమ్స్ చుట్టాల్సింది వస్తుంది. సో అలా కాకుండా నేను 2 టైమ్స్లోనే ఇలా చుట్టేసి మీకు ఎలా నీట్గా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నీట్గా వస్తుంది ఇలా అయితే. ఒకవేళ ఇలా ఈక్వల్గా షేర్ చేయలేము అనుకునే వాళ్ళు మీరు 75 స్ట్రైన్స్ అలా చుట్టుకోవచ్చు. అలా చుట్టుకోవాలంటే మీకు టైం టేకింగ్ ఎక్కువ, హ్యాండ్ పెయిన్ ఉంటుంది. సో నేను చెప్పిన ప్రాసెస్లో వచ్చేసేయండి, చాలా నీట్గా అయిపోతుంది. ఇలా రెండింటిని కలిపేసి పట్టేసుకోండి అంతే, జస్ట్. కానీ ఇప్పుడు ఈ 2 ఇలాగే చుట్టేస్తే ఒక సైడ్ వైట్, ఇంకో సైడ్ డార్క్ షేడ్ ఇలా కనబడుతుంది. ఇలా కాకుండా రెండింటిని మిక్స్ చేయాలన్నమాట. అది ఎలా మిక్స్ అవుతుందో మనం మిక్స్ చేయకుండానే నేను నెక్స్ట్ అప్కమింగ్ టజల్ వేసేటప్పుడు చూపిస్తాను. 2 ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు శారీ టజల్ చేద్దాం. నేను ఎలాంటిది మిక్స్ అయితే చేయలేదు, 2 సైడ్ బై సైడే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ట్విస్ట్ చేస్తున్నాం కదా, ఈ ట్విస్ట్ చేసే ప్రాసెస్లోనే ఉందన్నమాట కీ అనేది. ఈ ట్విస్ట్ చేస్తున్నప్పుడే 2 కలర్స్ అనేది మిక్స్ అయిపోతాయి, సపరేట్గా కనపరావు, సిల్వర్ కలర్ అండ్ డార్క్ షేడెడ్ కలర్. సో ఇలా ట్విస్ట్ చేయండి. నేను లెంత్ కోసం చిన్న సైజ్ పప్పు పిన్ తీసుకున్నాను, 1 ఇంచ్ ఉంటుంది. నేను టజల్ లెంత్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను. అది మీ ఇష్టం, మీరు ఎంత కావాలంటే అంత పెట్టేసుకొని మీరు వేసేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఇప్పుడు పెట్టేసుకొని గోల్డ్ జరీ తీసుకున్నాను. ఈ గోల్డ్ జరీలో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసేసుకోవచ్చు.
టజల్కి చుట్టేటప్పుడు ఒక 10-15 టైమ్స్ అలా ర్యాప్ చేయండి. చూడ్డానికి కూడా లుకింగ్ బాగుంటుంది గోల్డ్ కలర్. ఈ ముడి వేయడం అనేది మామూలుగా మనం పూలలు విన్నట్టు వేస్తారు చాలామంది, అలా వేయకూడదు. వేస్తే వన్ సైడ్కే ఉంటుంది. సో నేను చూపించినట్టుగా థ్రెడ్ ఇలా ముడి వేయండి. 2 ముళ్ళు వేసిన తర్వాత ఇది ఊడిపోకుండా గ్లూ, కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూ పెట్టేస్తే ఆ ముడి ఊడిపోకుండా ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది. లాంగ్ స్టాండింగ్లో మనకేం ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. టజల్స్ ఊడిపోవడము, కొంతమంది చూస్తూ ఉంటాం కదా టజల్స్ ఊడిపోతున్నాయి, ఇలాంటి కంప్లైంట్స్ వస్తాయి. సో అలాంటి కంప్లైంట్ రాకుండా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి ఒక 2 మినిట్స్ పెట్టేస్తే అది డ్రై అయిపోతుంది. ఇంకా అది మనం ఎంత పీకినా కూడా రాదు. సో మొత్తం అన్నీ ఇలాగే టజల్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈక్వల్గా నీట్గా ఇలా కట్ చేసుకోవడమే. ఇలా మనం ఎప్పుడైతే లెంత్ పెట్టుకొని ఒక 1 ఇంచ్ కట్ చేస్తామో అన్ని శారీ పిన్స్ ఒకేలా వస్తాయన్నమాట. సేమ్ ఇప్పుడు ట్విస్ట్ నేను ఎలాగైతే ట్విస్ట్ చేశానో మీరు కూడా సేమ్ అలాగే ట్విస్ట్ చేయండి. మల్టీ కలర్స్ సపరేట్గా కనపడకుండా ఒకే కలర్గా మల్టీ కలర్ టజల్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. మళ్ళీ సపరేట్ కనపడుతుంది, ఇది ఒక రకంగా కనపడుతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇలా ట్విస్ట్ చేసే టైంలోనే మనం నీట్గా ట్విస్ట్ చేస్తే ఆ కలర్స్ అన్నీ మిక్స్ అయిపోతాయి నీట్గా. అండ్ ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ అనమాట. మనకు వచ్చిన టజల్స్ని బట్టి మనకి ఎన్ని టజల్స్ వచ్చాయి అండ్ మన చీర లెంత్ ఎంత ఉంది మొత్తం అన్నీ చూసుకొని లెంత్ పెట్టుకోవాలి. నాకు వచ్చేసి మొత్తం చీర పొడవు టజల్స్ వచ్చేసి 110 సెంటీమీటర్స్ ఉంది. అండ్ నాకు వచ్చిన టజల్స్ వచ్చేసి 15 టజల్స్ వచ్చాయి. సో 110/15 చేస్తే 7.3 సెంటీమీటర్స్ వస్తుంది. సో నేను 7 సెంటీమీటర్స్కి ఒక టజల్ వేస్తున్నాను. మీ శారీ లెంత్ ఎంత ఉందో, మీకు ఎన్ని టజల్స్ వచ్చాయో మీరు డివైడ్ చేసుకొని సేమ్ ఇలాగే టజల్ వేసుకోండి. చాలా నీట్గా సింపుల్గా అయిపోతుంది. ఇలాంటి టిప్స్ వల్ల అటు ఇటు కాకుండా నీట్గా వచ్చేస్తుంది టజల్ అనేది. ఒకటి ముందుకు వెనకలికి లేదా స్పేస్ అనేది ఈక్వల్గా ఉండకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. ఫస్ట్ మీరు స్కేల్తో అయినా టేప్తో అయినా నీట్గా మెజర్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని శారీస్కి లెంత్ ఇంతే ఉంటుంది. 110, 120 అంత చేంజెస్ కూడా ఉండవు అనుకుంటా. మ్యాక్సిమం 110 to 115 ఉంటుంది. మీకు ఎన్ని టజల్స్ వచ్చాయో దాన్ని బట్టి డివైడ్ చేసుకోండి. అండ్ నేనైతే ఇక్కడ ముత్యాలు యూస్ చేస్తున్నాను. ముత్యాలు యూస్ చేసి టజల్ వేస్తున్నాను. నేను 2 ముత్యాలు తీసుకున్నాను, మీరు 3 అయినా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ ఎంత ముత్యం వేస్తే బాగుంటుంది అనిపిస్తే దాన్ని బట్టి తీసుకోండి. డిజైన్ ఎంత బాగా వస్తుంది దాన్ని బట్టి తీసుకోండి. ఫస్ట్ నేను ఒక ముత్యం పెట్టి వేశాను, అంత అనిపించలేదు. సో నేను 2 ముత్యాలు తీసుకున్నాను. ఇదే ప్లేస్లో 3 కూడా తీసుకోవచ్చు. మరీ అది హెవీగా అయిపోయింది, పొడుగ్గా అయిపోయింది. సో నేను 2తో స్టాప్ చేశాను. 2 ముత్యాలు తీసుకొని ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో నేను చూపిస్తాను. నార్మల్గా చీరకి ఫస్ట్ సూదిని ఎక్కించుకొని, నార్మల్గా మన మిషన్ కుట్టే థ్రెడ్డే నేను ఎక్కించాను. 2 పొరలు వేసుకుంటారు, 4 పొరలు వేసుకున్నా ఏదైనా ఓకే. తర్వాత 2 ముళ్ళు వేసేసి ఖచ్చితంగా ముడి వేయాలి, తెగిపోకుండా ఉంటుంది. ముడి వేయకపోతే టాజల్ అనేది త్వరగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ 2 ముత్యాలు ఎక్కించుకోవాలి. ఫస్ట్ మనం టాజల్ ఎప్పుడూ ఎక్కకూడదు. మనం ఏదైతే యూస్ చేస్తున్నామో ముత్యమా అక్కడ లేదా వేరే ఏదైనా యూస్ చేస్తే అదే పెట్టుకోండి ఫస్ట్. తర్వాత రివర్స్ వెళ్ళాలన్నమాట. రివర్స్ కింద నుంచి ముత్యం పైకి సూది తీసుకెళ్ళాలి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ చీరలో నుంచి కిందికి దించాలి సూదిని, కింద ముడి వేయాలన్నమాట. మెయిన్ టిప్స్ ఇవే. ఈ సింపుల్ టిప్స్ని ఫాలో అయిపోతే శారీ టజల్స్ వేయడం అనేది చాలా చాలా ఈజీ అండ్ మనం ఎక్కువ ప్రెజర్గా కూడా ఫీల్ అవ్వము. ఈ 2-3 టిప్స్ తెలుసుకుంటే చాలు. కింద కూడా ఒక 2 ముళ్ళు వేసేస్తే ఆ టజల్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. సేమ్ ఇలాగే అంత ప్రాసెస్ అంతా టజల్స్ వేసుకోవడమే, కాకపోతే 2-3 అవర్స్ పడుతుంది. సో బిగినర్స్ అయితే ఒక 2 days అలా ప్లాన్ చేసుకోండి. హాఫ్ శారీ ఈరోజు, నెక్స్ట్ హాఫ్ శారీ ఇంకో రోజు అలా. నేనైతే అంతా ఒకే రోజు వేశాను. అండ్ ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా ఛానల్లో ఇంకా శారీ టజల్స్ వీడియోస్ చాలా పోస్ట్ చేశాను.
ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు ఇంకా ఎలాంటి టైప్స్ ఆఫ్ టజల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ టజల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను.